సిటిజన్ పల్స్ ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. ఈ కనుమ పండుగ వైశిష్ట్యం గురించి మనం చెప్పుకుందాం. ఈ కనుమ పండుగలో మన పెద్దలు అల్లుడికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, ఆ ఇంటికి రావడం, భోగి పండగకి అల్లుడు రావడం, ఆ భోగికి వచ్చినటువంటి అల్లుడు కూతురు వాళ్ళకి పితృదేవతల యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పేటువంటి పండుగ పక్క రోజు సంక్రమణం రోజు రావడం. ఈ సమయంలో మనం గాలిలోకి పతంగాలు ఎగరేస్తున్నారండి చాలామంది. ఈ పతంగాలు ఎగరవేయొచ్చునా, ఎగరవేయకూడదా? ఇది చాలామంది నన్ను అడిగిన ప్రశ్న. సంక్రాంతి వచ్చింది, గాలిలోకి పతంగాలు ఎగరేస్తున్నాము. ఈ ఎగరేసేటప్పుడు అండి ఆ యొక్క దారం, టంగూస్ అంటారు దాన్ని, మంచి పవర్ఫుల్ థ్రెడ్. ఈ థ్రెడ్కి తగిలి కొన్ని పక్షులు చచ్చిపోతున్నాయి. నిజంగా ఇది బాధాకరం కదా. ఎవరు చెప్పారండి ఈ పతంగాల పండగని ఇలా వెయ్యడము ఎక్కడుంది ఆచారము అని అడిగారు. ఇది పురాణాల్లో ఎక్కడ పతంగాలు ఎగరవేసినటువంటిది లేదండి. అయితే యుద్ధాలు జరిగిన సందర్భంలో, ఇంటికి శోభ కలిగిన సందర్భంలో ధ్వజ పతాకము అంటే, ధ్వజం అంటే జెండా అని అర్థం. ఆ జెండాని ఆ ఊరి యొక్క గొప్పతనం అంటే, మన ఊరికి ఒక మంచి క్రీడాకారుడు ఉన్నాడండి. ఆ క్రీడాకారుడు గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చాడు. 18 గ్రామాల మధ్యలో ఆ గ్రామం ఉందనుకుందాం. ఇది అటు 9 గ్రామాలు, ఇటు 9 గ్రామాలు, మధ్యలో ఆ గ్రామం ఉంది, 19వ గ్రామం అనుకుందాం. మరి ఈ 18 గ్రామాలు, ఆ 18 గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి గ్రామంలో ఈ కుర్రవాడు సాధించిన గొప్పతనాన్ని ఈ 18 గ్రామాలకి తెలియజేయాలి అనుకున్నప్పుడు, అన్ని గ్రామాల వాళ్ళకి కూడా ఈ గొప్పతనం, గ్రామం గొప్పతనాన్ని తెలియడానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి గుర్తులు కొన్ని ఉంటాయి. అంటే ఆ గ్రామానికి అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి క్షేత్రపాలకుడు ఒక దేవత ఉంటారు. ప్రతి ఊరికి కూడా ఒక క్షేత్రపాలకుడు ఒక ఉంటారు. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట ఉందనుకోండి, ఇక్కడ మనకు దగ్గరలో యాదగిరిగుట్ట ఉంది. ఈ యాదగిరిగుట్టకి క్షేత్రపాలకుడు ఎవరు? చాలామంది ఏమనుకుంటారు, నరసింహస్వామి దేవాలయం కాబట్టి అక్కడ క్షేత్రపాలకుడు అయితే గరుత్మంతుడు అవుతాడు, లేకపోతే ఆంజనేయ స్వామి అవుతాడు అనుకుంటారండి. కానీ ఆ యాదగిరి గుట్టకి క్షేత్రపాలకుడు పరమశివుడండి. సాక్షాత్తు శివుడు యాదగిరి గుట్టకి క్షేత్రపాలకుడు. ఆయన ఆ క్షేత్రపాలకుడుగా కీసర అనేటువంటి ఒక క్షేత్రం ఉంది మనకి. అక్కడ వెలిసినట్టుగా పౌరాణిక గాథ కూడా ఉన్నది. ఈ వేదాద్రి, యాదాద్రి, భద్రాద్రి, ఆద్రి అనేటువంటి దగ్గర పర్వతం అని అంటే మొదలు, ఇది యాదాద్రి. ఈ యాదాద్రికి పురాణ విశిష్ట ప్రకారం మనం చూసినట్టయితే ఇక్కడ కీసర అనేటువంటి క్షేత్రంలో ఈశ్వరుడు ఆ యొక్క నరసింహస్వామికి క్షేత్రపాలకుడిగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఈ ఊరుకు ఉన్నటువంటి క్షేత్రపాలకుడు అంటే ఈ 18 గ్రామాలకు మధ్యలో గ్రామం ఉంది కదా, ఆ గ్రామం వాళ్ళు కదా గొప్పగా సాధించారు. ఒక దేవతకి క్షేత్రపాలకుడు ఎక్కడ ఒకటిగా ఉండదు, మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ గ్రామ క్షేత్రపాలకుడి యొక్క ధ్వజంని పతంగంలాగా ఒక పేపర్ గుడ్డల మీదను వేసి అది ఎగరేయడం అనేటువంటిది చేసేవాళ్ళు. అయితే అది ఒక పరిమిత ఎత్తులో, అంటే 18 గ్రామాల ప్రజలకి గాలిలో చూస్తే కనపడేంత ఒక పరిమిత ఎత్తులో ఎగరేసేవాళ్ళు. అంతేగాని మరీ ఓ అని గాలిలో ఆకాశంలోకి ఎగరేసేవాళ్ళు కాదు. అయితే ఇదే కాకుండా పితృదేవతలకి ఆనందం కలిగించేందుకు దీంట్లో కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళ తల్లిదండ్రులు సూర్యలోకానికి చేరాలి, మా తల్లిదండ్రులు వాళ్ళకి తర్పణం వదిలేం కదా అని దాన్ని పేపర్ మీద పెట్టడం మొదలుపెట్టారు. పేపర్ మీద పెట్టి వసురుద్ర ఆదిత్య రూపానాం అని మనం సూర్యుడికి ఉద్దేశించి పితృదేవతలకు తర్పణం అవుతాం. వసు అంటే భూమి, భూమి మీద ఉన్నటువంటి వాడు తండ్రి చనిపోయినాడు. ఆయన తర్వాత ఆయన తండ్రి ఎవరు? మన తాత. ఆ తాతగారు రుద్రుడు రూపంలో తీసుకెళ్ళాడు ఈశ్వరుడు, శ్మశాన వాటికి వెళ్ళాం. ఆదిత్య రూపం ఎక్కడికి తీసుకెళ్ళారు? ఆదిత్య మండలంలో ఉన్నటువంటి నరకం దాటించి స్వర్గలోకానికి తీసుకెళ్తున్నారు, వైతరణి నది దాటించి. కాబట్టి వారు స్వర్గానికి చేరుతున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చిత్రపటాల మీద అంటే ఈ యొక్క పేపర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు రాసి పతంగాలు గాలిలో వేసేవాళ్ళు సూర్యుడికి అభిముఖంగా. ఇది ఎవరో పెట్టుకున్నది,
ఎవరి ప్రేమ ఎవరు కాదంటామండి, తప్పేముంది అందులో. కాకపోతే ఇది ఎలా అయిపోయిందంటే రాను రాదు ఇది ఒక విష సంస్కృతి కిందకి తయారైపోయింది. నిజం చెప్పాలంటే దీన్ని బలమైనటువంటి కొన్ని తాళ్ళేసి ఎక్కువగా పతంగాలు మీరు చూసినట్టయితే ఆ థ్రెడ్ అంత పవర్ఫుల్ థ్రెడ్స్ పెడతారు. ఈ పతంగం ఖచ్చితంగా తెగాలండి. తెగకుండా గాలికి ఎగురుతుండడం క్షేమకరం కాదు. తెగాలంటే మీరేం చేయాలి, తెగేటటువంటి విధంగా ఉన్న దారాన్ని పెట్టాలి, అప్పుడు ఎగరేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే పదునైనటువంటి నైలాన్ తాళ్ళు లాంటివి పెట్టి ఎగరేస్తుంటారు. అప్పుడు వీడిటి లాగేటప్పుడు వాడిటి లాగేటప్పుడు మధ్యలో పాపం పక్షులు ఎగురుతూ ఉండేవి, అవి మధ్యలో పడి చచ్చిపోతున్నాయి. ఇది చాలా చాలా దుర్మార్గమైన పని కదండి. అలా ఎగరేయకూడదు. నిజమైనటువంటి పత్తి, దీన్ని కార్పాసము అంటారు. పత్తిని కార్పాసంతో దానం ఇవ్వడం ఉంది. పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఉప్పు బెల్లంతో పాటు మృత్యుదోషాలు పోతూ మా పితృదేవతల అనుగ్రహం కలగాలని కార్పాసం అనే దానం కూడా ఇస్తారు పత్తిని. కాబట్టి ఆ పత్తిని దానం ఇవ్వడం అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి ఆ పత్తితో చేసినటువంటి నూలుతో ఉన్న ఈ దారాన్ని పితృదేవతలకు అనుసంధానం చేసి పైకి ఎగరేయడం చేసేది ఒక వాళ్ళ ఊహ, అంతేగాని ఇది ఎక్కడా కూడా లేదు. యుద్ధాల్లో రాజులు ఎగరేసేవాళ్ళు పతంగాలు గాలిలో, అంటే ఆ గొప్పతనం తెలియడానికి పతంగాలు గాలిలో ఎగరేసేవాళ్ళు. అది కాస్త మనకు పండుగ కింద తయారైంది. అయితే మీరు పదునైనటువంటి నైలాన్ తాళ్ళు పెట్టి ఒకరికొకరు పోటీపడి లాగడంలో అమాయకమైనటువంటి మధ్యలో ఉన్నటువంటి పక్షులు, అరుదైనటువంటి పక్షి జంతుజాలాలు చచ్చిపోతాయి, పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పతంగాలను అలా వేయకుండా ఉండాలి. ఇక సంక్రమణం అనేటువంటి కనుమ రోజు మన పెద్దలు గుర్తించారు కదా, అల్లుడిని గుర్తించారు కదా, మనుషుల్ని గుర్తించారు కదా. మన పెద్దలకు ఎంత బాగా కష్టం అంటే మన కోసం అన్నం పెట్టినటువంటి రైతుని మర్చిపోకూడదని, ఎవరైతే ఆ 7 పంట పండనటువంటి రైతులందరూ కూడా ప్రతి పంట పండిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా పట్టుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రమణోత్సవం అని జరిపేవాళ్ళు. అప్పుడు ప్రతి ఒక్కరు వీరికి ధాన్యం అందులో సమర్పించడం, పెద్దలను ఉద్దేశించి ఇవ్వడం జరిగేది. అంటే పంటని షేర్ చేసుకోవడం, అంటే ఒక సమైక్యమైనటువంటి సమసమాజ స్థాపనకి మన సనాతన ధర్మం పాటుపడిందండి. అంటే నీకు ఇంట్లో ఉంది, వారికి పంట పండలేదు, ఇక్కడ పండిన పంటని దీంట్లోంచి కొంత వాళ్ళకి ఇవ్వడం, భగవతార్పణం చేయడం అనేది నేర్పించారు. మీ పితృదేవతల్ని దేవతల్ని సంకల్పించుకుంటూ వారికి దానం చేయడం. ఆ సంక్రమణం ఇప్పుడు మరి రైతుకు చేశారు. మరి రైతుతో పాటు కష్టపడేది ఎవరు? ఆటోమేటిక్గా మన మనసులోకి ఏమొస్తుందండి? ఆ రైతుకు పొలంలో కష్టపడి పండించేటువంటివి ఎద్దులు. ఈ ఎద్దులు అట్లాగే ఆవులు పాలిస్తాయి కాబట్టి ఆవులు, వాటి దూడలు, ఇక అశ్వాలు, ఏదైతే అవి ఆ వ్యవసాయానికి అనుకూలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఆ దినం గౌరవించి కనుమ పొంగళ్ళు వాటి కోసం ప్రత్యేకంగా పచ్చా పొంగలి, పోలా పొంగలి, పచ్చా పొంగలి, పాలా పొంగలి, పచ్చా పొంగలి, పోలా అంటే అప్పుడు ఈ యొక్క ఎవరైతే ఈ పశువుల్ని కాస్తున్నవాడు వాడు కోపంతోనో లేకపోతే దాన్ని బెదిరించాలనో కర్రతో కొట్టుంటాడండి గోవుల్ని. అందుకని గోవులు సంతృప్తి పడడం కోసం ఆ రోజు నల్లేరు కాడలు తీసుకొని ఎవరైతే పాలేరు ఉంటాడో, ఏది పశువుల్ని కాచే కాపరు ఉంటాడో వాడిని వెంటబడి నల్లేరు కాడలతో కొట్టేవాడు. ఈ నల్లేరు కాడలతో కొట్టడం అర్థం ఏంటంటే ఆ నల్లేరుకు ఉన్నటువంటి గుణం వాడికి పశువులతో పాటు వెళ్తున్నప్పుడు కొన్ని పశువుల్లో ఉన్నటువంటి కొన్ని క్రిములు వాడి ఒంటి మీదకి ఎక్కి వాడికి కూడా ఆరోగ్యం పరమైనటువంటి కొన్ని శారీరక చర్మ రుగ్మతలు ఉంటాయి. ఈ నల్లేరు ఆయుర్వేద గుణాలు కలిగిందండి. దీన్ని కొట్టి ఆ తర్వాత బెల్లంతో చేసినటువంటి పెసరపప్పుతో చేసిన పాయసం చేసినటువంటి ఆ పొంగల్ని, ఆ కనుమ పొంగల్ని సంక్రాంతి రోజు పితృదేవతలకు పెడతారు. భోగి రోజు పసిపిల్లలకి భోగి పండ్లు, అంటే విష్ణు స్వరూపంగా భోగి పండ్లు అంటే మనం ఈ యొక్క రేగి పండ్లను పోస్తారు. అట్లాగే బొరుగులు, చిల్లర డబ్బులు వేస్తారు. ఇక్కడ కనుమ రోజు పశువులకి చేస్తారు, మధ్యలో పితృదేవతలకు చేస్తారు. ఎంత గొప్ప సంస్కృతి అండి, ఎంత గొప్ప అన్నిటినీ గౌరవించేటువంటి ఇంత సనాతన సాంప్రదాయం మరి ఏ దేశానికి లేదు. మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, ఇది మన భారతదేశం యొక్క ఔన్నత్యానికి సంబంధించిన గొప్ప పండుగ. అది కూడా తెలుగువారు విశిష్టంగా చేస్తుంటారు. మరి మిగతా వాళ్ళు ఈ పండుగలు ఇలా చేయట్లేదా?
వారు ఇంకొక విధంగా చేస్తారు. ఇక్కడ చాలామంది ఏంటంటే మనకే ఉన్నాయి పొంగళ్ళు, ఇంకెవరికి పొంగళ్ళు లేవంటారు. కానీ పండుగలు మనకి 3 కాలాలు ఉన్నాయండి. చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్యమానం అని 3 కాలాలు. ఇవి కాకుండా ఇంకా 6 మానాలు ఉన్నాయి. మొత్తం 9 మానాలు ఉన్నాయి. నవమానే అని 9 మానములు ఉన్నాయి మనకి. అందులో సౌరమానంని మనం ఎప్పుడు ఆచరించం. మనం పత్రిక రాసినా స్వస్తిశ్రీ చాంద్రమానేనా అని రాసుకుంటాం. మరి చంద్రుణ్ణి అనుసరించి వెళుతున్న మనం సౌరమానంలో మాత్రం ఇక్కడ ఈ విధంగా పూజ చేసి, అలాగే మకర సంక్రమణం తర్వాత రథసప్తమికి సూర్యనారాయణుడికి పొంగళ్ళు పెట్టడం కూడా, మనకి పాయసం చేసి పెట్టడం కూడా ఆచారం కింద వస్తుంది. మరి ఇంత గొప్ప పండుగని గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది. మరి ఇంకొక సంవత్సరంలో మరలా పండుగలు వచ్చినప్పుడు చెప్పుకునేందుకు కూడా మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి దీన్ని ముగిద్దాం. నమస్కారం.